యావరేజెస్ అంటే ఏంటిది, మనకు క్వశ్చన్లో 1 2 3 4 5 6 7 8 ఇచ్చి దీన్ని యావరేజ్ చేయమంటుందంటే అవన్నిటిని ప్లస్ చేసి బై టోటల్ ఎన్ని ఉంటే దాంతో టోటల్ 8 నెంబర్స్ దాన్ని అడిషన్ చేసి బై 8 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. దాన్ని నేను నార్మల్గా డివిజన్ చేస్తే 4.5 వచ్చింది. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్. ఫ్రాక్షన్ని పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇది ఫ్రాక్షన్ 1/4. పర్సంటేజ్ అంటే ఏంటిది, ఇంటూ 100 యాడింగ్ చేసుకోవాలి. 1/4 ఇంటూ 100. ఇక్కడ 2 2s 4, 2 5s 10, మళ్ళీ 2 1s 2 2s 4, ఇక్కడ 1 మిగులుతుంది, 2 5s 10, ఇక్కడ 25%. సేమ్ ఇక్కడ 2/5కి ఇంటూ 100 చేస్తే మనకు 40% వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 1/2 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లా ఉంది. దీన్ని ఇంటూ 100 మీకు పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 వేసుకోండి అంతే, మీరు పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసేస్తారు. ఇక్కడ 2 1s 2 5s అండ్ హియర్ 0 చేస్తే మీకు ఈ 2 ఇంటూ 50 ఎంత అవుతుంది, 250 అవుతుంది. నెక్స్ట్ 4 ఇంటూ 1/2 ఫ్రాక్షన్ని పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలి, ఇంటూ 100 యాడింగ్ చేయాలి. ఇంటూ 100 అంటే 2 1s 2 5s 0, 4 50s అంటే 200%. మనం ఇలా చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రేషియోస్ అంటే ఏంటిదంటే కంపేరింగ్ చేయడం, రెండు రేషియోస్ని కంపేర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకుంటున్నాను నేను. ఒక క్లాస్లో మనకు వచ్చేసి టోటల్గా 8 స్టూడెంట్స్ ఉంటారు. అందులో గర్ల్స్ 2 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ 6 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మన రేషియో అంటే ఎలా పెడతాం, సపోజ్గా నేను ఒక క్లాస్లో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అంటే 2/8 అంటాం. 2/8 అని అంటే ఎంత, 2 అంటే గర్ల్స్, 8 అంటే ఏంటిది టోటల్ స్టూడెంట్స్, టోటల్ బాయ్స్ అంటే ఏంటిది 6 అంటేనేమో బాయ్స్ ఇంతమంది ఉన్నారు, 8 అంటే టోటల్. సో దీన్ని మనం రేషియోస్కి వేసుకున్నామంటే 6 = 8, నెక్స్ట్ 2 = 8. ఇవి రెండు కోప్రైమ్స్ అన్నట్టు. మనం కోప్రైమ్స్ వచ్చేదాకా దాన్ని చేసుకోవాలి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్షన్స్ టు రేషియోస్ అంటే ఇది ఫ్రాక్షన్ 24/4 40/8 8/2. దీన్ని మనం రేషియోస్కి కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఇది ఏ టేబుల్లో పోతుందో చూడాలి. 4 1s 4 6. సో సింగిల్ డిజిట్గా మార్చుకోవాలి రేషియో అంటే. ఫ్రాక్షన్స్ని రేషియోకి కన్వర్ట్ చేసినాం. నెక్స్ట్ 40/8 అంటే నేను 2 టేబుల్ తీసుకున్నా. 2 2s 4 20, హియర్ 10 పోతుంది, ఇక్కడ 2 అండ్ ఇక్కడ 5. సో ఇక్కడ 5:2 2 1s 2 4 6:5:4. నెక్స్ట్ 2/3 ఉందనుకోండి, దీని రేషియోస్ కన్వర్ట్ చేయాలంటే 2:3. నెక్స్ట్